వెల్కమ్ టు ఎస్వి ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తయారయ్యే సంప్రదాయ లేసు ఉత్పత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళ 250 గ్రామాలకు చెందిన 1,00,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు. దీనికి తరతరాలుగా మహిళలు వన్నెదిద్దుతూ వస్తున్నారని గుర్తు చేశారు. మన సంప్రదాయ కళలు సమాజానికి సాధికారత కల్పించడంతో పాటు ప్రజల ఆర్థిక పురోగతికి సాధనంగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం లేస్ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాభిమానాన్ని పొందుతుంది. ఈ కళాకారులకు కొత్త డిజైన్లపై ఏపీ ప్రభుత్వం, నాబార్డు సంయుక్తంగా శిక్షణనిస్తున్నాయి. తద్వారా ఆయా ఉత్పత్తులు కొత్త మార్కెట్లకు చేరువవుతున్నాయి. నర్సాపురం లేస్ ఇప్పటికే భౌగోళిక గుర్తింపు పొందింది. ప్రస్తుతం అక్కడ 500కి పైగా ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇలాంటి వారిని ముందుకు తీసుకురావడానికి మన్ కీ బాత్ ఒక వేదికగా పనిచేస్తుంది. మహిళలు తమ కష్టంతో సంప్రదాయ కళను ప్రోత్సహించడంతో పాటు సాధికారత సాధిస్తున్నారు అని ప్రధాని వివరించారు. ఎస్వి ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.